క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఆత్మ నియమము పాప మరణ నియమముల నుండి నన్ను విడిపించెను. అయిపోయింది. విడిపిస్తుంది, విడిపించబోతుంది కాదు, విడిపించాను, ముగించాడుగా. రైట్. 6లోనేమో ప్రారంభ స్థితి, చచ్చిన స్థితి. 6లోనే సగం నుంచి బాప్తీసం ద్వారా తిరిగి బ్రతికిన స్థితి. 7లోనేమో తిరిగి జన్మించిన వాని యొక్క జీవితంలో వికృతి స్థితి, వికృతాకృతి లేదా పాప రూపం. 8లోనేమో విమోచన. ఓకే. 6లోనేమో రోగం, 7లో నిర్ధారణ, 8లో చికిత్స. సూపర్ ఉంది. దేవునికి మహిమ. రోమా 6, 7, 8 అధ్యాయాలు బాగా అర్థం చేసుకుంటే బోల్డంత విషయం ఉంటుంది. 6లోనేమో రోగం, 7లోనేమో నిర్ధారణ. కరోనా పాజిటివా, క్యాన్సర్ పాజిటివా, హెచ్ఐవి పాజిటివా, ఏమి రోగం ఏంది. 7లో నిర్ధారణ, 8లోనేమో మందు. ఏమిటి మందు? కాగా క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఇప్పుడు చెప్తా వినండి జాగ్రత్తగా, కొంచెం చెప్పి తర్వాత మెయిన్ పాయింట్ మీకు అందించి సింపుల్గా ముగించేస్తాను. సాతాను మన పరిశుద్ధ జీవితాన్ని లేదా పరిశుద్ధతని పాడు చేసే అవకాశం ఉందా లేదా? ఉంది అన్నోళ్ళు చేయొద్దండి. మన పరిశుద్ధతను సాతాను పాడు చేసే అవకాశం ఉందా లేదా? ఉంది అంటే చేయొద్దు. రైట్. నేను అంటున్నాను లేదు అని. మాకు తెలుసురా నువ్వు ఏదో ఒకటి ఉంటుంది అని. ఎందుకుంటుందిరా భయ, లేకుండా ఎందుకు ఉంటుంది? ఇప్పుడు ఎన్నోసార్లు చెడగొట్టాడు వాడు. మన పరిశుద్ధతను ఎందుకు చెడగొడతాడు వాడు అని మీరు అనుకుంటారు మనసులో. నేను మళ్ళా క్లియర్గా చెప్తున్నా, పూర్తి స్పృహలోనే స్పర్శలోనే చెప్తున్నా. మన పరిశుద్ధతను సాతాను చెడగొట్టలేడు. ఎప్పటికీ చెడగొట్టలేడు అంటే గట్టిగా చెప్తున్నా, ఎప్పటికీ చెడగొట్టలేడు. అదేందన్నయ్య? నోరు జారి దూషణ మాట్లాడాం, బూతులు తిట్టాం, నోరు పవిత్రత పోయినట్టే కదా. మరి చెడగొట్టలేకపోవటం ఏంటి? వాడు చెడగొడతాడులేనయ్య, నువ్వు ఏదో పరధ్యాసలో ఉన్నట్టున్నావు, పరధ్యానంలో ఉన్నట్టున్నావు. ఉంటుంది అవకాశం. ఇప్పుడు కళ్ళతో మోహపు చూపులు చూడొద్దన్నాడు, మరి చూస్తున్నావు. అప్పుడు కళ్ళు అపవిత్రం అవుతున్నాయిగా, కళ్ళ పవిత్రత పోతుంది కదా. మరి చెడగొట్టలేడంటావేంటి నువ్వు? ఇక్కడ నేను అన్నమాట నిజమో కాదో మీకు రుజువు చేస్తా. మళ్ళీ చెప్తున్నా, సాతాను మన పరిశుద్ధతను చెడగొట్టలేడు. లేడు 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 ఎట్లా అంటే ఎట్లా చెడగొడతాడు? మన పరిశుద్ధత ఒక క్రియ, లేకపోతే ఒక భావోద్రేకమో, లేకపోతే ఒక ప్రవర్తనకు సంబంధించిందో అయితే వాడు చెడగొడతాడు. కానీ మన పరిశుద్ధత ఇవేవి కాదు. మన పరిశుద్ధత ఒక వ్యక్తి. యేసయ్యను వాడు చెడగొడతాడా? ఇప్పుడు చెప్పు. యేసయ్యను వాడు చెడగొట్టగలడా? మరి ఇప్పుడు మన పరిశుద్ధత ఎవరు అంటే యేసయ్యే. వాడు 100 జన్మలెత్తినా యేసయ్యను చెడగొట్టజాలడు. మన నీతిని పాడు చేయగలడా? వాడు 1,000,000 జన్మలెత్తినా మన నీతిని పాడు చేయలేడు. ఎందుకంటే మన నీతి కూడా క్రీస్తే. మన జ్ఞానాన్ని పాడు చేయగలడా? వాడి వల్ల కాదు. ఎందుకంటే మన జ్ఞానము కూడా క్రీస్తే. మన పరిశుద్ధత క్రీస్తే, మన నీతి క్రీస్తే, మన జ్ఞానము క్రీస్తే, మన విమోచన క్రీస్తే. క్రీస్తును వాడు చెడగొట్టగలడు అని నువ్వు ఎక్కడన్నా లేఖనంలో చూపగలిగితే అప్పుడు ఒప్పుకుంటా నీ పరిశుద్ధత చెడిపోయినట్టని.
ఒక్క వచనమైనా చూపిస్తావా? యేసుక్రీస్తును సాతాను చెడగొట్టాడు అనే వచనం ఒకటి చూపించు నాకు, నేను ఇప్పుడే ఒప్పుకుంటాను నీ పరిశుద్ధత చెడిపోయిందంటే. సాధ్యమేనా? దీన్ని మన గ్రహింపులో లేకుండా, మనకు అర్థం కాకుండా చేసి ప్రతినిత్యము మనం మరణ భయంతో కృంగిపోయేటట్టు చేసి మనల్ని ఆడుకుంటున్నాడు వాడు లూసీ. ఆ లూసీ డాగ్ గాడు రోజు మనల్ని ఆడుకుంటున్నాడు అన్నమాట. అర్థమైందా? ఈరోజు నీకు క్లారిటీ ఇస్తున్నా దేవుని కృపతో. తండ్రి అయిన దేవుని ముందు నిత్య జీవానికి నిన్ను అర్హతలోకి తీసుకొచ్చేటువంటి పరిశుద్ధత, నీతి, జ్ఞాన విమోచనలన్నీ కూడా నీ క్రియ మూలమైనవి, నీ ప్రవర్తన మూలమైనవి కావు. అది ఒక ప్రత్యేకమైన వ్యక్తి. ఆ వ్యక్తిలో నువ్వు ఉన్నంత వరకు, నీలో ఆ వ్యక్తి ఉన్నంత వరకు, విను బాగా, ఆ వ్యక్తిలో నువ్వు ఉన్నంత వరకు, నీలో ఆ వ్యక్తి ఉన్నంత వరకు తండ్రి అయిన దేవుడు నీ వైపు చూస్తే నీవు పరిశుద్ధుడుగా, పరిశుద్ధురాలుగానే కనపడతావు. తండ్రి అయిన దేవుడు నీ వైపు చూస్తే నువ్వు నీతిమంతుడుగా, నీతిమంతురాల్లాగానే కనపడతావు. తండ్రి అయిన దేవుడు నీ వైపు చూస్తే జ్ఞానవంతుడుగా, జ్ఞానవంతురాల్లాగానే కనపడతావు. ఇంకా వేరుగా కనపడవు. దేవునికి మహిమ. గట్టిగా చెప్పో, ఇంకోసారి చెప్పో. ఇంకా నీకు భయం ఏంది? నీ పరిశుద్ధత ఎట్ట చెడిపోయిద్ది? యేసయ్యని జడగొట్టగలడా వాడు? మరి ఆయనే నీ పరిశుద్ధత. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 30వ వచనం అనుకుంటాను, చూడమ్మా. 30వ వచనం నుంచి చదువులే. బైబిల్ అయితే బైబిల్ ఏది? సెల్ అన్న చూడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. ఒక మాట చూడండి, ఇందాక రోమాపత్రిక 8:1 ఏమన్నాడు? క్రీస్తు యేసునందున్న వానికి ఏ శిక్షా విధి, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓకే, ఇప్పుడు ఈ రెండు పక్క పక్కన పెట్టి చదవండి. క్రీస్తు యేసునందున్న వానికి ఏ శిక్షా విధి లేదు, మీరు క్రీస్తు యేసునందు ఉన్నారు. ఇప్పుడు ఈ వచనం ముందు పెట్టి, ఆ ముందు వచనం ఇటు పెట్టి చదవండి. మీరు క్రీస్తు యేసునందున్నారు, క్రీస్తు యేసునందున్న వానికి ఏ శిక్షా విధి. ఆ రెండు పక్క పక్కన పెట్టి చదవండి. ఇప్పుడు మీరు చదవండి. మీరు క్రీస్తు యేసునందున్నారు, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి. అయిపోయి, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు ఎవని ఎందున్నారు? క్రీస్తు యేసునందు ఉన్నారు. ఆయన ఎందున్న వానికి ఏమి లేదు, అయిపోయే. ఆయన యందు విశ్వాసం ఉంచు వానికి తీర్పు తీర్చబడదు. క్రీస్తు యేసునందున్న నీవు తీర్పు తప్పించుకున్నావు, శిక్ష తప్పించుకున్నావు, రక్షణ పొందావు. నువ్వు పొందిన రక్షణ కూడా తాత్కాలిక రక్షణ కాదు, నిత్య రక్షణ. ఆయన మనకు నిత్య రక్షణకు కారకుడు అయ్యాడా, సగం రక్షణకు కారకుడు అయ్యాడా, ఈ భూమి మీద జీవితం వరకు రక్షణ కారకుడు అయ్యాడా, లేకపోతే ఒక వారం 10 రోజులు రక్షణ కారకుడు అయ్యాడా, ఒక సంవత్సరం రక్షణ కారకుడు అయ్యాడా, నిత్య రక్షణకు కారకుడు అయ్యాడా? ఆయన ఇచ్చిన రక్షణ 4 రోజుల రక్షణ, వారం రోజుల రక్షణ, 10 రోజుల రక్షణ, 10 సంవత్సరాల రక్షణ, 100 ఏళ్ళ రక్షణ, నిత్య రక్షణ. నిత్య జీవం అంటే నిత్యము జీవించున్నది. నిత్యమైన తీర్పు అంటే ఆ జడ్జిమెంట్ అయితే ఇంక మార్పులు ఉండవు అని అర్థం. అలాగే నిత్య రక్షణ అంటే ఆ రక్షణ పొందినవాడు ఇక నిత్యము రక్షింపబడ్డట్టే, ఇక వానికి శిక్షా విధి లేదు. అయిపోయింది. ఇక ఇప్పుడు నీవు స్వతంత్రుడవు, స్వతంత్రురాలివయ్యావు. ఇక భయం గుప్పెట్లో గడగడ వణుకుతా, శిక్షకు భయపడుతూ, అమ్మో రక్షణ పోయిద్దేమో, అమ్మో ఏమవుతానో, అమ్మో ఏమైపోయిద్దో అని గడగడ వణుకుతూ బ్రతకాల్సిన అవసరము లేదు.
ఇప్పుడు నీవు స్వతంత్రుడవు, స్వతంత్రురాలు. అదే రక్షణానందం అంటే. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. నాట్యమాడేను నాంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. నాట్యమాడేను నాంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. హల్లెలూయా.